హలో హలో హలో. I've seen it for the first time, so I really loved it. Maybe I like the second half more because I never expected the story to turn out like that. So yeah, I don't know what to say more than this. Movie was very good. Music is the main point in this movie. It's very good. Overall, the movie was very good. Must watch movie. Everybody should watch it. Excellent music and a beautiful story. Thank you to the director and thank you to the producer. Thank you. Good movie, amazing music actually. Of course, direction and production values too good, top notch. నాకైతే చాలా నచ్చింది. లేదు లేదు అట్లా ఏం లేదు. హౌ కెన్ ఐ సే దిస్ పబ్లికలీ? లేదు అట్లా ఏం లేదు అవన్నీ ఏం కావాలి. లైక్ థ్రిల్లర్, సీ టచ్ థ్రిల్లర్, అది మాత్రం టూ గుడ్. It's really very good movie, amazing. Must watch it. The music was very good and the film was very good. I loved it. Watch it. Thank you. అన్న ఇప్పుడే 28 డిగ్రీస్ సినిమా చూసినా అన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎక్సైట్మెంట్, ఒకటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్న. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే దాని తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే నేను అనుకున్న పొలిమేర లాంటి సినిమా చూసిన తర్వాత అరే ఇలాంటి మూవీసే తీయగలడు అనుకున్నా. కానీ సార్ పొలిమేర లాంటి సినిమా చూసిన తర్వాత మేము అనుకున్నాం అరే ఇలాంటి మూవీసే తీయగలడేమో అనుకున్నాం. కానీ ఇంత మంచి స్టోరీ తీసి మన నవీన్ అన్నకి ఇంత మంచి కంబ్యాక్ ఇస్తాడని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒకటే చెప్తున్నా అన్న, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ అన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారు? బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారు? కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టాడు అన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ ఇంత మంచి సినిమా చూడకుంటే మాత్రం మీరు వేస్ట్ అన్న. అండ్ ఇంకోటి చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఇంత మంచి సినిమా చూడకుంటే అది మీ కర్మ. ఒక్కొక్క చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా బాగుందన్న, నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను ఒక్కడనే వచ్చిన, నెక్స్ట్ టైం నా లవర్ తో వెళ్తా. దాని తర్వాత ఇంకా పైసలు ఉంటే నా ఎక్స్ లవర్ తో వెళ్తా. అవి రెండు కాకపోతే ఫ్యామిలీని కూడా తీసుకెళ్తా అన్న. అంత మంచి బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, ఒక్క రూపాయి కూడా తగ్గనట్టు, అసలు వర్త్, మనం పెట్టిన పైసలు వర్త్ వర్మ వర్త్ అనే రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. చాలా బాగుంది. మొత్తం ఫారెన్ లొకేషన్స్ లో తీసుకెళ్లారు. సో చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇప్పుడే నేను చూసి వస్తున్నాను మా ఫ్రెండ్స్ తోని. ఈ సినిమా చూసినంతసేపు మా లవరు, మా ఫ్యామిలీ, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి. అన్ని గుర్తొస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, బీజం కానీ, ఈ సినిమాకి సంబంధించి హీరో కానీ, హీరోయిన్ కానీ, అన్ని క్యారెక్టర్లు డైరెక్టర్ మంచిగా హ్యాండిల్ చేశారు. సినిమా మాత్రం సూపర్ హిట్ అండి.
చాలా అద్భుతంగా ఉంది. అందరు చూడొచ్చు, చిన్న కాంచి పెద్దలు అందరు చూడొచ్చు. అందరు రండి, సినిమా మిస్ కాకండి. సినిమా సూపర్ హిట్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడే మన నవీన్ చంద్ర నటించిన మూవీ చూసి రావడం జరిగింది. అన్నకు ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. అండ్ ప్యారిస్ లో సాంగ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక పొలిమేర తీసిన డైరెక్టర్ ఇలా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఎమోషన్ అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో రివీల్ అవుతుంది. సో మంచి ఒక నవీన్ చంద్రన్ అయితే ఒక కంబ్యాక్ మంచి మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా స్టోరీ నడుస్తూ ఉంటది. ఆ సస్పెన్స్ కానీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఒక గుడ్ ఫిలిం, మీరు ఖచ్చితంగా ఒక గుడ్ ఫిలిం చూసానే ఈ వీక్ లో ఒక మంచి గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు. డోంట్ మిస్ ఇలాంటి చిన్న సినిమాలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. హలో, హాయ్ ఎవ్రీవన్. జస్ట్ ఇప్పుడే నవీన్ చంద్ర గారిది 28 degrees Celsius మన పొలిమేర డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చూసామండి. టెక్నికాలిటీస్ కానీ, సౌండ్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, సాయి అభిషేక్ గారి ఇది ప్రొడ్యూసర్ చాలా అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే శ్రావణ్ భరద్వాజ్ గారు మనం ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అయినాయి. ఆయన మ్యూజిక్ అయినాయి. అండ్ శ్రీచరణ్ పాకాల గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా చాలా బాగుంది. సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, అండ్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, అండ్ హీరోయిన్ శాలిని వడికట్ గారి పర్ఫార్మెన్స్, లుక్, అటైర్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ మస్ట్ వాచ్ ఫిల్మ్. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఎగ్జిక్యూషన్. అండ్ జార్జియా ఫారెన్ లొకేషన్స్ కానీ, మళ్ళీ హీరో హీరోయిన్ వచ్చే సాంగ్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ చాలా 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 బాగున్నాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్ లో రిలీజ్ అయిన 7 movies లో మస్ట్ వాచ్ ఫిల్మ్ మన 28 degrees Celsius మూవీ. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, ట్విస్ట్ ఇంకా సస్పెన్స్ చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ. మూవీ చాలా బాగుంది, తప్పకుండా చూడండి అందరూ. ఇప్పుడే 28C మూవీ చూసాను. అండ్ మూవీ అద్భుతంగా ఉంది. స్పెషల్ గా లవ్ ట్రాక్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంది. నవీన్ చంద్ర యాక్టింగ్ అండ్ కార్తిక్ అండ్ అంజలి అండ్ గీత అనే క్యారెక్టర్ మాత్రం అమేజింగ్ క్యారెక్టర్స్. 3 క్యారెక్టర్స్ అయితే స్పెషల్ గా డిజైన్ చేశారు మూవీలో. స్పెషల్ గా కాలేజ్ స్టూడెంట్స్ కి లవ్ ట్రాక్ అనేది చాలా నచ్చుతుంది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. లవ్ స్టోరీ అనేది సూపర్. అండ్ ఎవ్రీ వన్ గో అండ్ వాచ్ ద 28C మూవీ అనేది. ఇది చాలా చాలా అద్భుతమైన సినిమా. సూపర్. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడైతే 28 degrees Celsius మూవీ అయితే చూశాను. మూవీ అయితే ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ. నవీన్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాక్షసి మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మూవీ ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంది. అది కాకుండా మన దగ్గర చేసేది వేరు, మళ్ళీ ఫారెన్ లొకేషన్ లో పోయి అక్కడ సాంగ్ తీయడాలు, ప్రతి ఒక్క ఎమోషన్ అయితే ఏకదమ్ తీశారు. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అయితే, సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్. అసలు ఏం జరగబోతుంది, అసలు ఎవరు చేస్తారు ఇదంతా అంటే తెలుసుకోవాలంటే సెకండ్ హాఫ్ మాత్రం 20 minutes మాత్రం మిస్ కాకూడదు. మూవీ అయితే ఏకదమ్ ఉంది. దానికోసమైనా మనం రిపీటెడ్ గా థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఏ ఎమోషన్ బ్రో, థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. యాక్టింగ్ అయితే చింపేశారు మేడం అయితే. అన్న ఇప్పుడే చూసానన్నా 28C వామో లేదన్నా. నవీన్ చంద్ర గారికి మంచి లవ్ స్టోరీ అన్న. ఎప్పుడో చూసామన్నా నవీన్ చంద్ర గారి సినిమాలో. ఇప్పుడు మాత్రం మంచి స్టోరీ అన్న, మంచి అన్న. అంతమంది పొలిమేర 2 చేశారు, మంచి సినిమా చేశారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో మాత్రం ఎక్కడ బోర్ అనిపించదు అన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. ఖచ్చితంగా ఈ వారం మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం చూడాలనే సినిమా. అందరికీ కూడా, పిల్లల నుంచి పెద్దలకి, పెద్ద నుంచి పిల్లలకి కూడా అర్థమయ్యే మూవీ ఏదైనా ఉందంటే ఇదేనన్నా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. థ్యాంక్ యూ. బాగుండే, చాలా బాగుండే. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ప్లీజ్ డూ వాచ్. లే పక్కకే ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి లే రాదు ఆయన. ఉంటే వస్తుంది, లేదు రాలే. సారీ, గుడ్. ఫ్యామిలీ ఆడియన్స్ కైనా సరే, ఏ ఏజ్ కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. అది డిఫరెంట్ స్టోరీ, బట్ అది వస్తే కానీ అర్థం కాదు ఏందో సీన్. 28 degrees అనేది ఏందో, ఆ టెంపరేచర్ ఏందో క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు వస్తే ఏంది అసలు సీన్ ఏంది అనేది. భయ్యా 28 degrees Celsius చాలా మంది వేడి అనుకుంటారు, బట్ ఇది ఒక ప్రాపర్ సినిమా. చాలా మంచి లవ్ స్టోరీ. సార్ అందరికీ తెలిసే ఉంటారు, పొలిమేర సినిమా పేరింటనే వణుకుతాయి ఒక్కొక్కటి గజ్జలు. బట్ ఈ సినిమా చాలా ప్రాపర్ లవ్ స్టోరీ. నాకైతే బేసిక్గా
పేపర్ మీద రాసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది సార్ స్టోరీ, బట్ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. నాకు ఇది చాలా బాగా అనిపించింది సార్. అంటే ఒక డైరెక్టర్ విజన్ ఉంటుంది కదా, ఏదైతే రాశారో అది చూపించారు అనే ప్రాపర్ గా అనిపించింది నాకైతే దీంట్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం సార్ మేమైతే. బేసిక్ గా లవ్ స్టోరీస్ రోజుకు ఒకటి వస్తుండే, బట్ కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. దీంట్లో మెయిన్ గా మేడం క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. దేవయాని ఆవిడ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఆవిడ క్యారెక్టర్. త్రూఅవుట్ సినిమా బాగా ఎంజాయ్ చేస్తాం. చేసిన దానికి మించి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్, ఎలా సార్ అలా కూర్చొని చేయిస్తున్నారు అందరితో బ్యాక్గ్రౌండ్ స్కోర్? భయపెట్టి చేయిస్తున్నారా నాకు ఇలాగే కావాలి అని? పొలిమేర అలాగే ఉంది, ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్ నాకైతే. ఇంటర్వెల్ బ్యాంక్ అని త్రూఅవుట్ చాలా ఎంజాయ్ చేస్తాం. ముందే చెప్తున్నా, ఓటీటీ కోసం అస్సలు వెయిట్ చేయకండి. కమ్ ఆన్ థియేటర్స్ ఫర్ బెస్ట్ మూవీస్. థ్యాంక్ యూ. సో ఈ రోజు నా సినిమా రిలీజ్ అయింది 7 years తర్వాత, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్, అండ్ ఐ ఆల్సో వాంట్ టు నో ది ఆడియన్స్ రియాక్షన్. వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, షాక్. ప్రతి ఒక్క సీన్ ఒక క్లైమాక్స్ లా ఉంటుంది. Wow, great. So I'm extremely happy that the film has come out, and please do watch only on theaters. Thank you. చూస్తే మేడం మాత్రం మన కళ్ళు తిప్పుకోలేము, అంత బ్యూటిఫుల్ గా స్టోరీ అంతా మేడమే చూపించారు. మొత్తం సీన్ అయితే ఏకదా ఉంది. అసలు మేడం మీరేనా కాదని చెప్పి స్టార్టింగ్ లో మేము మైండ్ బ్లో అయిపోయాం. తీరా చూస్తే అసలుకి థియేటర్లో వచ్చి చూడాల్సింది ఆ సస్పెన్స్ అంతా. మేడం మీకు ఎలా అనిపించింది? Chala, I loved it, and I want people to go and watch it. Please watch it. Thank you. ఆడియన్స్ అందరూ సంతోషంగా హ్యాపీగా విజిల్ వేస్తుండే, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి మేడం? Chala reaction. I'm good. Please go watch it. That is my. I am just very overwhelmed. So please go watch it. Thank you so much. Thank you. చాలా బాగుందండి మూవీ. ఈవెన్ ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సినిమా చూడొచ్చు. మంచి క్లాస్ మూవీ అండి. థ్యాంక్ యూ. మూవీ సేమ్ చాలా బాగుంది. డైరెక్షన్ కొత్తగా ఉంది, అండ్ ఆల్ ద యాక్టర్స్ హ్యావ్ డన్ వెల్. స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది, సో డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్.